హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వే సినిమా సూర్య, దిశా పటాని అండ్ బాబీ డియోల్ నటించిన శివ అండ్ టీమ్ డైరెక్ట్ చేసిన కంగువా. వెయిట్, ఒక చిన్న కరెక్షన్. సినిమా లెంత్ బట్టి చూస్తే బాబీ డియోల్ అండ్ దిశా పటానీని గెస్ట్ అపియరెన్సెస్ అనుకోవచ్చేమో. తిరుగు పెట్టాలి కదా అని హీరోయిన్ పెట్టి ఒక పాట పెట్టి ఫస్ట్ హాఫ్ నుంచి అక్కడి నుంచి రీడైరెక్ట్ అయిపోయి ఎక్కడో 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ఏం జరిగిందని చెప్పడంతోనే సినిమా అంతా ముడిపడి ఉంటుంది. అసలు అక్కడేం జరిగింది, దానికి 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్న దానికి లింక్ ఏంటి, అసలు అది ఇది రిలేటబుల్ అయితే సూర్య ఇక్కడెవరు అక్కడెవరు అంతా తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమాని థియేటర్లోనే చూడాలి అట్ యువర్ ఓన్ రిస్క్. ప్రతి ఆడియో రిలీజ్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరూ చెప్పేది ఏంటంటే చాలా కష్టపడి చేశాను సినిమాని అని. కానీ నిజానికి ఈ సినిమా చూసిన తర్వాత శివ అండ్ టీమ్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం మొత్తం కూడా చాలా ఎక్కువగా కష్టపడింది ప్రొడ్యూసర్లను ఒప్పించడానికి అయి ఉంటుంది మాస్టర్. నిజంగా అసలు సూర్య గారు కూడా ఇలాంటి సినిమాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ హిజ్ యాక్షన్. ఈ సినిమాలో కూడా ఆయన యాక్షనే హైలైట్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఒక 1000 years బ్యాక్ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్నది కూడా ప్రిసైజ్గా సెట్ అయింది. అలాగే లేటెస్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న సూర్య కూడా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయ్యారు. కాకపోతే ఇప్పుడున్న సూర్యకు పెద్ద క్యారెక్టర్ లేదు మాస్టరు. ఏదో అదేంటో మరి ఆ స్టంట్లు ఏంటో, ఆ ఫ్లైట్లో ఏలాటాలు ఏంటో. ఐ అగ్రీ, ఇంగ్లీష్ సినిమాలో అయితే చూస్తారా ఇక్కడ చూడరా అంటే ఎస్, దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ మన సినిమాల్లో జరిగే బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే అక్కడ వరకు వెళ్ళడానికి ఆడియన్ని మనం ఎమోషనల్గా హోల్డప్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఎలా అయితే అందరికీ తెలుసు రాజమౌళి గారి యాక్షన్ కూడా ఓవర్ ది టాప్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎమోషనల్గా యూ గెట్ అటాచ్ టు ద ఫిలిం, ఆ ఓవర్ ది టాప్ యాక్షన్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడైతే అది లేదు మాస్టర్. ఎమోషనల్గా మనం సినిమా కనెక్ట్ అవ్వం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళాను, అందరికీ తలనొప్పులు వచ్చినాయి మాస్టర్. మూవీస్ టూ లౌడ్, ఎవరు కూడా మామూలుగా మాట్లాడుకోరు. అదేంటో అరుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమో పాతకాలంలో అలాగే మాట్లాడుకునే వాళ్ళు అన్నీ ఒక పాయింట్ని చూపిద్దాం అనుకున్నారు ఏమో, కానీ ఇట్ ఈస్ టూ డ్యామ్ లౌడ్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవంతా ఓకే. సినిమాకి స్టాండ్ అవుట్ పాయింట్ మాత్రం సూర్యాస్ యాక్షన్. ఆ 1000 years బ్యాక్ యాక్షన్ కరెక్ట్గా సెట్ అయింది, అలాగే ఇప్పుడు యాక్షన్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. ఇందాక చెప్పినట్టుగానే ఆయన ఇంతకన్నా బెటర్ స్క్రిప్ట్స్ అండ్ బెటర్ స్టోరీ లైన్స్ తీసుకుంటే బాగుంటుందేమో. ఆయనకేంటో ఈ మధ్యకాలంలో థియేటర్ల కన్నా ఓటీటీలు బాగా కలిసి వచ్చినాయి. అయితే పక్కాగా సూర్య గారు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ మూవీ అంటే లైక్ ఒక భారీ హిట్ కొట్టాలి, ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టే రేంజ్ హీరో, కెపాసిటీ ఉన్న హీరో. ఎలా అయితే మనం లాస్ట్ 2-3 years బ్యాక్ విక్రమ్ గారి గురించి అనుకుని ఉంటామో, అలాగే ఇప్పుడు సూర్య గారి గురించి కూడా అనుకోలేము. బోల్డ్ అంత టాలెంట్ ఉంది, బట్ నాట్ సెలెక్టింగ్ ది ప్రాపర్ స్క్రిప్ట్స్. అండ్ ఐ జస్ట్ హోప్ హీ కమ్స్ బ్యాక్ హార్డర్ అండ్ బెటర్. నేను వెళ్ళిన థియేటర్లో మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఒక మంచి ఎమోషనల్ సీన్లో అందరూ కూడా కామెడీగా క్లాప్స్ కొట్టారు మాస్టర్. అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఓ మై గుడ్నెస్, అసలు షిప్పులు అయ్యి విఎఫ్ఎక్స్ చూపిస్తున్నారు. అదేందో నేను సీరియల్ చూస్తున్నానా ఒక హై బడ్జెట్ సినిమా చూస్తున్నానా అని డౌట్ వచ్చింది. అంత చండాలంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. నెక్స్ట్ బాగా మాట్లాడుకోవాల్సిన విషయం అయితే మాత్రం ఆర్ట్ వర్క్ అండ్ కాస్ట్యూమ్స్. ఎవరు సార్ ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది? ఏంది సార్ అయ్యే? ఒక్కటి కూడా ఒక క్లారిటీ లేదు, ఒక ఇది లేదు. ఏంటో అసలు అది కాస్ట్యూమ్ లాగే లేదు, ఏంటో ఉంది. శ్రీ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ అది కూడా టూ లౌడ్ ఉంది. అసలు డైలాగ్స్ కొన్ని అయితే కొన్ని అర్థం కానంత లౌడ్గా ఉన్నాయి. ప్రాబ్లీ నా థియేటర్ ఇష్యూ కూడా అయ్యి ఉండొచ్చు. అమిడ్ ఆల్ దిస్ సినిమా చూసిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా లాస్ట్లో ఇది బాగుంది కదా అని చెప్పాలని. అవును మాస్టర్, ఒక గెస్ట్ అపియరెన్స్ ఉంది. కంగువా 2కి ఒక చిన్న ట్రైలర్ లాగా వదిలేసి ఉంచారు. అవసరమా? నాకైతే ఈ సినిమానే వర్కౌట్ అవ్వలేదు. వై విల్ ఐ గో ఫర్ ద సెకండ్ పార్ట్? నాకు వద్దు సార్, నాకు వద్దు. చెప్తున్నా, ఐ జస్ట్ రియలీ వాంట్ సూర్య గారు టు కమ్ బ్యాక్ బిగ్ అండ్ స్ట్రాంగ్. ఈసారి కమర్షియల్గా వయబుల్ అయ్యే ఒక మంచి స్టోరీ పాయింట్ ఉన్న ఎలిమెంట్ని తీసుకుంటే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టాలి అని కూడా నేను కూడా ఆశిస్తున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. వెయిట్, మీరు సినిమా చూసారా? మీకు గన్ నచ్చిందేంటి? ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పకూడదు?